ఒకరోజు మంచి స్నేహితులైన తాబేలు కుందేలు ఆటలాడుతూ ఉండగా కుందేలు తాబేలును, నువ్వు ఇంత నిదానంగా నడుస్తావు, అసలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలవా అని వెటకారం చేసింది. నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను తెలుసా అని గొప్పలు చెప్పుకుంది. తాబేలు పరుగు పందెం ఆడడానికి ఒప్పుకుంది. ఆ దూరంగా కనిపిస్తున్న గుడిసెను ఎవరు ముందు చేరితే వారు గెలిచినట్టు. అనుకున్న విధంగానే పందెం ప్రారంభమైంది. కుందేలు చెంగున ఎగురుతూ ఉత్సాహంగా పోటీ ప్రారంభించింది. తాబేలు ఏమాత్రం తొందర లేకుండా నెమ్మదిగా నింపాదిగా పోటీ ప్రారంభించింది. సగం దూరం వెళ్ళిన తర్వాత కుందేలు వెనక్కి తిరిగి చూసింది. తాబేలు ఎక్కడి వరకు వచ్చిందా అని. కనుచూపు మీరలో ఎక్కడా కనిపించలేదు. ఆ తాబేలు ఎప్పుడు నన్ను దాటిపోవాలి, కాసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత ముందుకు సాగుతాను అనుకొని ఆ చెట్టు కింద హాయిగా నిద్రపోయింది. తాబేలు నెమ్మదిగా నడుస్తూ అలా సాగుతూ వస్తోంది. అది దారిలో చెట్టు కింద నిద్రపోతున్న కుందేలును చూసింది. అయినా తను ఆగకుండా తన మానాన తను నెమ్మదిగా నడుస్తూ గుడిసెకేసి వెళ్ళింది. కాసేపటి తర్వాత మెలకువ వచ్చిన కుందేలు ఎక్కడ తాబేలు తనను దాటిపోయిందో అన్న ఆదుర్దాతో హడావిడిగా మళ్లీ పరుగు ప్రారంభించింది. కానీ అప్పటికే తాబేలు గమ్యాన్ని చేరుకుంది. ఇక కుందేలుకు తన ఓటమిని ఒప్పుకోక తప్పలేదు. అందరూ తాబేలును అభినందనలతో ముంచెత్తారు. జీవితంలో కూడా గెలవడానికి వేగం కంటే నిదానమే ప్రధానమని పెద్దలు అందుకే చెప్తారు.